హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజైతే వీరవస్త్రం సంత మార్కెట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మా తాతల ముత్తాతల కాలం నుంచి కొనసాగుతున్న సంత మార్కెట్ అనమాట. ప్లేస్ కూడా మార్చలేదంట. ఇక్కడే ఈ సంత మార్కెట్ ఎప్పటి నుంచో ఉందన్నమాట, కొన్ని ఏళ్ల నుంచి. ఇక్కడైతే ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి. మీకు ఇంతకు ముందు పాలకొల్లు మార్కెట్ షేర్ చేశాను కదా ఫ్రెండ్స్, అది కూడా చాలా పెద్ద సంత అనమాట. మా చుట్టుపక్కల అదే పెద్దదనమాట. ఇది మా ఏరియాలో ఇది ఒక చిన్న సంత అనమాట. ఇది కూడా ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి, దొరకనివి ఏమీ ఉండవు ఆల్మోస్ట్. కాకపోతే అక్కడ ఎక్కువ దుకాణాలు ఉంటాయి, ఇక్కడ కొన్ని దుకాణాలే ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వంకాయలు అయితే మాకు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, ఎందుకంటే వంకాయ తోటలు ఇక్కడ పెన్నాడలో పండిస్తారనమాట. వంకాయ తోటలు అందుకని చెప్పి పెన్నాడ వంకాయలు అని పిలుస్తారనమాట. చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతాయి. వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇక్కడ. అన్నీ మంచిగా దొరుకుతాయి అన్నమాట. మేమైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. చూడండి ఇక్కడ చాలా దుకాణాలు అయితే ఉంటాయి, మీకు అన్నీ కూడా నేను చూపిస్తాను ఒక్కొక్కటి. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది అనమాట, కొద్దిగా చీకటి పడింది. మేము చీకటి పడ్డాకే వెళ్ళాం అనమాట మార్కెట్కి. అంతా అయితే నేను తీయలేకపోయాను, నేను తీసిన కొంచెం మీకైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే చేపలు కూడా చేపించుకుని ఇంటికి పట్టుకెళ్ళొచ్చు అనమాట. శుభ్రంగా కడిగేసి తోమేసి ఇస్తారు. చేప వెయిట్ని బట్టి ఖరీదైతే తీసుకుంటారనమాట. 1 కేజీ ఉంటే 30 రూపాయలు అలా తీసుకుంటారు, చేప చేసినందుకు, క్లీన్ చేసినందుకు. ఈ కాయలు అందరికీ తెలిసే అనుకుంటున్నాను, వాక్కాయలు. వీటితో చెర్రీ పండ్లు కూడా చేసుకుంటారు, పప్పులో వేసుకున్న చాలా బాగుంటాయి. ఆనపకాయలు కూడా చూడండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. మేమైతే కొన్ని దొండకాయలు అయితే తీసుకున్నాము, 1 అరకిలో. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, ఈ మార్కెట్ అయితే ప్రతి సోమవారం అయితే ఉంటుంది. ఈ మార్కెట్ అయితే పోలీస్ స్టేషన్ వెనకాల, వీరవస్త్రం పోలీస్ స్టేషన్ వెనకాల అయితే పెడతారు. ఇక్కడే ఫ్రూట్స్, పువ్వులు అన్నీ అమ్ముతారు అనమాట. మొత్తం అన్నీ కలిపి ఉంటాయి. ఇంకా స్నాక్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ ఇవన్నీ ఒక్కచోటే దొరుకుతాయి. పూలు చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో, తాజా పూలు అనమాట, చాలా బాగున్నాయి.
ఇక్కడ నేరేడు పళ్ళు కూడా చూడండి, ఇప్పుడైతే నేరేడు పళ్ళ సీజన్ కాబట్టి గుట్టలు గుట్టలుగా వేసి అయితే అమ్ముతున్నారు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్, బాయ్.